ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రాన్ రెమెడీ ఛానల్ స్వాగతం. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో పరాభవనామ సంవత్సరంలో ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాల వారి యొక్క కందాయ ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కందాయ ఫలాలు ముఖ్యంగా 3 సంఖ్యలుగా ఉంటాయి. ఒక్కొక్క సంఖ్య 4 వేల చొప్పున ఫలితాలను సూచిస్తుంది మొత్తం సంవత్సరం మీద. మొదటి సంఖ్య ఇవి బేస్ సంఖ్యలు అయితే ధనలాభాన్ని, సమసంఖ్యలు అయితే సమలాభాన్ని, 0 వస్తే శూన్య ఫలితాలను చూపిస్తాయి. 0 మొదటి సంఖ్య అయితే అనారోగ్యాన్ని, 2వ సంఖ్య అయితే భీతిని, 3వ సంఖ్య అయితే ధన వ్యయాన్ని సూచిస్తాయి. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర కందాయ ఫలాలు పరాభవంలో పరిశీలిస్తే 0, 1, 4గా వచ్చింది. 0 మొదటి సంఖ్య 0 కాబట్టి మొదటి 4 నెలలు అనారోగ్య సమస్యలతో గడిచిపోతుంది. 2వ సంఖ్య చివరి సంఖ్య కూడా సమసంఖ్య, మొదటి 2వ సంఖ్య బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి ధన విషయంలో ఇబ్బందులు లేకుండా శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు అన్ని విషయాల్లో అన్ని పనులు సజావుగా సాగుతాయి. ఎలాంటి పనులైనా కూడా పూర్తి చేసుకోవచ్చు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు మంచి పంట పండడము, వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఈ విషయాలు మాత్రం గోప్యంగా ఉండడం చాలా అవసరము. 3వ సంఖ్య సమసంఖ్య వచ్చింది కాబట్టి మార్గశిరం నుండి పాల్గొన మాసం వరకు పరిస్థితులు సాధారణంగా గడుస్తాయి. పెద్దగా ఎక్కువగా ఊహించుకోవడానికి ఎలాంటి పరిస్థితులు అద్భుతాలు జరగవు. ఎక్కువగా మంచి ఫలితాలు ఊహించకూడదు. చేయాల్సిన ఆరాధనలు దుర్గా సప్తశ్లోకి పారాయణం, ప్రతిరోజు గణపతి ఆరాధన చాలా ముఖ్యం. ప్రతిరోజు గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక శ్రవణ నక్షత్రం వారికి 3, 2, 2గా వచ్చింది. మొదటి సంఖ్య బేస్ సంఖ్య, మిగతా 2 సంఖ్యలు సమసంఖ్యలుగా వచ్చాయి. మొదటి 4 నెలలు చాలా ధన విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. మిగతా శ్రావణ మాసం నుంచి పాల్గొన మాసం వరకు సమసంఖ్య కాబట్టి సాధారణంగా గడుస్తుంది. ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉండవు. 2వ సంఖ్య, 3వ సంఖ్య కూడా సమసంఖ్య కాబట్టి పరిస్థితులు సాధారణంగా గడుస్తాయి. ఎక్కువగా మంచి ఫలితాలు ఊహించకండి. గణపతి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, దుర్గా సప్తశతికి పారాయణ చేసుకోండి.